హత్య కేసులో 17 మందికి జీవిత ఖైదు. నల్గొండ కోర్టు సంచలనం. యావజ్జీవ కారాగార శిక్ష వేసిందట. షెడ్యూల్డ్ కులానికి చెందిన ఒక వ్యక్తిని దూషించి దారుణంగా కొట్టి హత్య చేసిన కేసులో 17 మంది నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ నల్గొండలోని ప్రత్యేక ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ కమ్ 2వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించింది. ఇంతమందికి ఒకేసారి జీవిత ఖైదు విధించడం ఈ కోర్టు చరిత్రలో ఇదే ప్రథమం. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం అజీంపేట్కు చెందిన బట్ట లింగయ్యను అమానుషంగా హత్య చేశారన్న అభియోగంపై అదే గ్రామానికి చెందిన పండుగ రామస్వామి, పండుగ సాయిలు, పండుగ రాములు, పండుగ మల్లేష్, బండగోర్ల వల్రాజ్, పండుగ యాదయ్య, జక్కుల రమేష్, పండుగ శ్రీకాంత్, పండుగ సతీష్, పండుగ నర్సయ్య, పండుగ సత్యనారాయణ, బండగోర్ల నాగమ్మ, పండుగ శ్రీను, పండుగ మల్లయ్య అంతా ఒకే ఫ్యామిలీ ఉన్నట్టుంది. పండుగ లింగయ్య, జక్కుల లచ్చయ్య, పోలబోయిన లింగయ్యలకు జీవిత ఖైదుతో పాటు తలా 6,000 రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి రోజారమని తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం అజీంపేట్కు చెందిన పండుగ రాజమల్లు హత్య కేసులో బట్ట లింగయ్య నిందితుడిగా ఉన్నారట. సో ఈయన ఇప్పుడు ఎవరైతే చనిపోయిన ఆయన ఉన్నాడో ఆయన ఇంకొకరిని చంపినట్టుగా ఆయన మీద ఉన్నదట. ఆయన 2017 సెప్టెంబర్ 30వ తేదీ దసరా సందర్భంగా సాయంత్రం అజీంపేట్ ఊరి బయట నిర్వహించిన జమ్మి పూజకు హాజరై ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఆ సమయంలో అక్కడికి పండుగ రాజమల్లు కుమారుడు రామస్వామితో పాటు ఇతర నిందితులు వచ్చారు. వీరంతా అప్పటి సర్పంచ్ పోలబోయిన లింగయ్య ప్రోద్బలంతో బట్టు లింగయ్యను కులం పేరుతో దూషించి రాళ్లతో కర్రలతో కొట్టి హత్య చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన అడ్డగూడూరు పోలీసులు 18 మంది పైన అభియోగాలు దాఖలు చేశారు. నిందితుల్లో ఒకరైన జక్కుల భిక్షమయ్య చనిపోగా అంత దళితులే. మిగిలిన 17 మందిపై ఆరోపణలు రుజువు కావడంతో కోర్టు శిక్ష విధించింది. హత్యానేరం కింద జీవిత ఖైదు, 1000 రూపాయల జరిమానా, ఎస్సీని హత్య చేసినందుకు జీవిత ఖైదు, 1000 రూపాయల జరిమానా, హత్యకు కుట్ర చేసినందుకు జీవిత ఖైదు, 1000 రూపాయల జరిమానా, కుట్రపూరితంగా కుమ్మక్కైనందుకు తలా 6 నెలల జైలు శిక్ష, 1000 రూపాయల జరిమానా, అల్లర్లు సృష్టించినందుకు తలా 6 నెలల జైలు శిక్ష, 1000 రూపాయల జరిమానా, కులం పేరుతో దూషించినందుకు తలా 6 నెలల జైలు శిక్ష, 1000 రూపాయల జరిమానా విధించింది. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అమలు చేయాలి అని, ప్రతి నేరస్తుడు 6,000 చొప్పున జరిమానా చెల్లించాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. అదనపు పీపీ అఖిలా యాదవ్ ప్రాసిక్యూషన్ నిర్వహించారట. సో ఇట్లా 17 మెంబర్స్కి ఒక కేసులో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మరి చూడాలి, ఇప్పుడు కింది కోర్టు విధించింది, మళ్ళీ వాళ్ళు హైకోర్టుకు వెళ్ళే అవకాశం వాళ్ళకు ఉంటుంది నాకు తెలిసి. మరి అక్కడ ఏమొస్తుంది, మళ్ళీ అక్కడ విచారణ ఇవన్నీ ఉంటాయి.